హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రియా ప్రణీత్. మీరందరూ నన్ను ప్రతిసారి అడుగుతూ ఉంటారు కదా, మీ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటావా, మీ అత్తగారింటికి పోవా అని. ఈరోజు నేను మా అత్తగారింట్లోనే ఉన్నాను అండ్ నా వీడియో కూడా మా అత్తమ్మే తీస్తున్నారు. కాకపోతే వాళ్ళు వీడియోలో కనపడదని అయితే చెప్తున్నారు, కానీ ఎప్పటికైనా కూడా వీడియో ముందుకు నేను తీసుకొస్తాను. ప్రస్తుతానికి నేను మా నాన్నమ్మని మీకు పరిచయం చేస్తాను. అత్తమ్మ అట్లా చూపించండి, నాన్నమ్మని చూపించండి. మా అత్తమ్మ వాళ్ళ అమ్మ మా నానమ్మ. మాట్లాడండి. మా నానమ్మ అంటే ఊరికే చెప్పడం కాదు, సీరియస్ గా ఒక్క వీడియోలో నేను మా నానమ్మ గురించి అస్సలు చెప్పలేను. ఎందుకంటే షీఈ్ మల్టీ టాలెంటెడ్ అండ్ షీఈ్ గ్రేటెస్ట్ అండ్ ఇంకా ఏమైనా ఉంటే అది గ్రేటర్ అట్లా చెప్పాలా నేను సీరియస్ గా. దాని గురించి నేను ఎప్పుడైనా ఒకసారి ఫుల్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మా నాన్నమ్మ నా కోసం ఒక స్పెషల్ శారీ అయితే రెడీ చేశారు. నేను మీకు అది ఇప్పుడు చూపిస్తాను. నాన్నమ్మ నా కోసం రెడీ చేసిన శారీ ఎక్కడ ఉంది? ఇది కూడా నా శారీనే. దీనికి ఇంకా రెడీ చేస్తున్నారు. అంటడా నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు నాకు డిజైన్ కావాలి, ఈ శారీకి నాకు డిజైన్ వేసి పెట్టాలి అని చెప్పాను. సో నేను ఇప్పుడు మరీ వచ్చేసరికి మొత్తం రెడీ చేసేసారు. ఈ డిజైన్ మొత్తం మా నాన్నమ్మే వేసేసారు. ఊరికే ఉండమంటే అస్సలు ఉండరు మా నాన్నమ్మ. నాకు ఊరికే ఉంటే టైం పాస్ అవ్వదు, ఏదో ఒక పని చేయాలి అని చేస్తూనే ఉంటారు. ఊరికే మాత్రం ఉండరు. ఇది బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ అండ్ ఇవి బోత్ హ్యాండ్స్ బాగా వేసారు కదా, ఫుల్ హ్యాండ్స్. ఈ డిజైన్ మరి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తారు కావాలంటే. మా నాన్నమ్మ ప్రతి దానికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, చెప్పాను కదా. షీఈ్ మల్టీ టాలెంటెడ్. ఈ శారీకి క్రోషాతో వేసారు. క్రోషా వర్క్ ఇంత బాగా వేసారు కదా. చెప్పాను కదా, మామూలు టాలెంట్ కాదు. ఏ ఒక్క డిజైన్ చూపించి నాకు ఈ డిజైన్ కావాలి అంటే ఆ డిజైన్ అక్కడ దింపేస్తారు డిట్టో. మరి నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, నాకు నా ఫ్యామిలీ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ కొందరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్పరు, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ మీరు అడుగుతారు కదా, కొన్నిసార్లు మీరు అడిగే క్వశ్చన్స్ చాలా హర్టింగ్గా అనిపిస్తుంది. నాకు ప్రాబ్లం లేదు కాబట్టి నేను అది పట్టించుకోకపోయినా కూడా పర్వాలేదు అని అనిపిస్తుంది నాకు. బట్ నిజంగా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అది ఎంత హర్టింగ్గా ఫీల్ అవుతుంది కదా. సో కొన్నిసార్లు మీరు అడిగే క్వశ్చన్స్ కొంచెం ఆలోచించి అడగండి, ఎలా అడిగితే బాగుంటుంది అని. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. నేనైతే నా ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నాను, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ నేను మీకు ప్రామిస్ కూడా చేస్తాను, ఒకరోజు ఎప్పుడని చెప్పను, నేను నా మొత్తం ఫ్యామిలీని నేను కెమెరా ముందు కూడా తీసుకొచ్చి చూపిస్తాను. మా హస్బెండ్, మా అత్తమ్మ, మా మావయ్య, మా మరిది గారు అండ్ మా నాన్నమ్మ అయితే ఆల్రెడీ చూపించేసాను నేను. ఓకే, బాయ్.